కందుకూరు ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించడం పట్ల రాధారంగా రాయల్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని అన్నారు గాదె బాలాజీ. అంబటి రాంబాబు, పేర్ని నాని కాపులను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని, ఈ వివాదాన్ని పవన్ పట్టించుకోవడం లేదనడం కరెక్ట్ కాదన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాతి అంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్గా హోంమంత్రి గారిని పిలిచి కమిటీ వేసి మరుసటి రోజు ఆ కుటుంబానికి చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటానని చెప్పారు కాబట్టి సార్ మీకు యావత్ మా కాపు జాతి అంతా ధన్యవాదాలు సార్. అందుకే కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో చాలా మంది మా కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటారు. ఏమైనా ఆంబోతు రాంబాబు మీకు తెలిసి ఉంటుంది, ఓడల్లో ఆంబోత్ అని చెప్పి స్టాంప్ వేసి వదిలేస్తాం. అలాగే ఇలా కాపు జాతిలో ఆ పేరు నాని కానీ వీడిని ఒక ఆంబోత్ అని చెప్పేసి స్టాంప్ వేసి వదిలేసాం. దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్థాయి కాదు. ఆయన ఒక జనసేన అధినేత, అన్ని కులాల కలయిక జనసేన. దయచేసి కాపు ముద్ర మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద ఏకండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాతి అంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్గా హోంమంత్రి గారిని పిలిచి కమిటీ వేసి మరుసటి రోజు ఆ కుటుంబానికి చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటానని చెప్పారు కాబట్టి సార్ మీకు యావత్ మా కాపు జాతి అంతా ధన్యవాదాలు సార్. అందుకే కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.